ఒకసారి భర్త గారు దండ పట్టుకోండి అందరూ ఎక్కేతం కట్టుకోండి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిన్ననే ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. మళ్ళీ ఈ రోజున సర్దార్ గౌతు లచ్చన్న గారి జయంతి కూడా మరి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఒకటే అంశము ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగానే కాదు యావత్ భారతదేశము కొనియాడదగ్గ నేతల్లో సర్దార్ గౌతు లచ్చన్న గారు ఒకరు. మరి సర్దార్ అనే బిరుదు దేశంలో చాలా అతి కొద్ది మందికి మాత్రమే ఈ సర్దార్ అనే బిరుదు ఉండింది. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా సర్దార్ గౌతు లచ్చన్న మరి తెలుగువాడి యొక్క కీర్తిని మరి ఆయన ప్రతి ఒక్కరూ కూడా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ప్రభుత్వం కూడా దీన్ని అధికార కార్యక్రమంగా మరి చేపట్టడం కూడా అభినందనీయం. మరి ఒకే అంశం చెప్పేది ఏంటంటే ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రభుత్వం తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావని చెప్పి ఆయన పోరాటం చేసిన సందర్భాలు కూడా ఇవాళ మనము గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన చేసిన త్యాగాలని మా తెలుగు జాతి వారితో అదేవిధంగా మా గీత కులాల ప్రజలందరూ కూడా చాలా గర్వంగా తీసుకుంటూ ఉన్నారు. మరి ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయ సాధనలో మేమందరం కూడా కదం తొక్కి ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ సర్దార్ గౌతు లచ్చన్న గారికి ఘన నివాళులు అర్పిస్తాం. జయంతిని వర్ధంతిని నలుగురు తీసుకోవాలి కదా. ఆసియా ముందు స్వాతంత్రం తర్వాత కూడా ప్రజల్ని ప్రభావితం చేసినటువంటి అద్భుతమైన జన్మదిన కార్యక్రమాలని జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ఆలోచన చేసి దాన్ని జీవో నెంబర్ 83 ద్వారా ఈ రాష్ట్రంలో ఈ రోజు నుంచి అమలు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ గౌతు లచ్చన్న గారి పేరు వింటేనే ఒక ఉద్యమం యొక్క నిలువెత్తు నిదర్శనంగా ఆయన కనపడుతూ ఉంటారు. భారతదేశ రాజకీయాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత సర్దార్ అనేటువంటి బిరుదు పొందినటువంటి ఏకైక నాయకుడు గౌతు లచ్చన్న గారు అనేటువంటి మాటలు సందర్భంగా మనం గమనించాలి. సమానమి 7 పర్యాయాలు ఎమ్మెల్యేగా 1983 తెలుగుదేశం పార్టీ వచ్చే వరకు 7 పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. తర్వాత ఒక 60 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా కూడా నెగ్గారు. ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం ఆయన ప్రజల తరపున పోరాడినటువంటి సంఘటనలే చాలా ఎక్కువ. ఎప్పుడైనా సరే కళ్ళు గీత కార్మికుల యొక్క హక్కుల గురించి పోరాడి ఆ హక్కులను సాధించుకోవడానికి తను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని ఏనాడు కూడా విడవకుండా ఎవరి నాయకులతో కలిసి పనిచేశారో వాళ్ళతో కూడా పోరాటం చేయడానికి కూడా సిద్ధపడి కళ్ళు గీత కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడినటువంటి మహానుభావుడు గౌతు లచ్చన్న గారు. అటువంటి గౌతు లచ్చన్న గారి యొక్క జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు. ఇవాళ మీరు సుదీర్ఘమైనటువంటి 96 సంవత్సరాలు ఆయన జీవించారు. 96 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రజలను ఎంత ప్రభావితం చేశారో మనందరికీ తెలుసు. ఆనాడు పలాసలో అఖిల భారత కిసాన్ సభను నిర్వహించుకోనేటువంటి ఒక పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని పలాసలో ఆయన రొట్టి చేతితో నిర్వహించి ఆయన చిన్నప్పుడే మెట్రికులేషన్ చదువుతున్నప్పుడే గాంధీజీ గారి పిలుపుని అందుకుని చదువును పక్కన పెట్టేసి ఉద్యమంలోకి వెళ్ళి అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళినటువంటి మహానుభావుడు గౌతు లచ్చన్న గారు. ఆయన లాంటి త్యాగ నిరతి ఉన్నటువంటి నాయకులు చూపించేటువంటి త్యాగం వల్ల మాత్రమే మనం ఇవాళ ఈ స్వేచ్ఛావాయువులు తీసుకుంటున్నామనే వారికి తెలియజేస్తున్నాం.
గౌతు లచ్చన్న గారిని సముచితంగా గౌరవించే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాష్ట్ర పండుగ. ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతిని అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రాబోయే రోజుల్లో నిర్వహించుకుంటాం. తద్వారా ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకుడైనటువంటి నాయకుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసే అవకాశాన్ని మేము పొందుతున్నాం అనేటువంటి వాటిని మరొకవారు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులందరికీ కూడా మరొకవారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జోహార్ గౌతు లచ్చన్న.